చెప్పండి నీరజ గారు. నీరజ గారు ఇప్పుడు చెప్పండి అమ్మా నీరజ గారు. ఇప్పుడు మీకేం తెలిసింది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మీకేది తెలుసు? బేస్ 12 అని తెలుసు, హైపోటెనస్ 13 అని తెలుసు. తెలుసా? ఇప్పుడు మనం కనిపెట్టామా దీనికి? అదే కదా వాడు ఇచ్చాడు ఆడ. అర్థమైందా? సో ఇప్పుడు మనకేం అడుగుతున్నాడు? కాస్ పి అని అడుగుతున్నాడు. పీక్యూఆర్లో కాస్ ఎట్ సైడ్ ఉంది, తల మీద ఉంది. అంతేనా? మీరు రాసుకున్న బొమ్మలో అవును సార్. ఏదైతే దాని ఎదురు ఉంటుందో అదే పర్పెండిక్యులర్ అవుద్ది, మిగిలిన దాని బేస్ అవుద్ది దానికి ఆనుకొని. అంటే మీరు పీని ఒకసారి ఆ బొమ్మను తిప్పండి, మీ సైడ్ పీ తిప్పుకోండి. పీ తిప్పుకుంటే కింద యాక్చువల్ బేస్ అనేది ఏమైపోద్ది? పర్పెండిక్యులర్ అవుద్ది మీకు అక్కడ. మీకు ఇటు సైడ్ ఉంది కదా, సారీ పర్పెండిక్యులర్, ఇటు సైడ్ ఉంది కదా, ఇది బేస్ అవుద్ది. ఓకేనా? ఇది హైపోటెనస్ ఆల్వేస్ రిమైన్స్ హైపోటెనస్. హైపోటెనస్ లాగే ఉంటుంది, దాంట్లో ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవు. క్లియర్? ఇప్పుడు చూడండి, ఈ పీకి ఫార్ములా ఏమొస్తుంది అప్పుడు? కాస్ పీకి, పీ కంటే ఫార్ములా ఏంటి చెప్పండి? కాస్ అనగానే అసలు ముందు మీకు ఏం ఫార్ములా చెప్పాను చెప్పండి? b/h సార్. b/h. బేస్ ఎంత చెప్పండి? బేస్ ఎంత? 12 సార్. ఇక్కడ అదే పప్పులో కాలేశారు. 12 బేస్ అవ్వదు మీకు. అందుకే ఏం చెప్పాను నేను, ఒకసారి ట్రయాంగిల్ గీసుకున్నావు అనుకో, నువ్వు బాగా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ ట్రయాంగిల్ గీసుకున్నావా? పి అని పైన వేసుకున్నావా? పైన వేసిన పీకి ఎదురుగా గీత గీసుకో నేరుగా. కింద 12 ఉంది, అది పర్పెండిక్యులర్ అయిపోద్ది నీకు. యాక్చువల్ పర్పెండిక్యులర్ నీకేమైపోద్ది అంటే బేస్ అయిపోద్ది. ఇప్పుడు నీకు కన్ఫ్యూజన్ వచ్చి ఉంటుంది, సార్ ఇది ఏంది సార్, ఇది ఆడ నుంచి వచ్చింది బేసు, ఇది ఆడ పర్పెండిక్యులర్ అయిపోయింది సార్, ముందే కదా సార్ ఇది పర్పెండిక్యులర్ బేస్ అనుకున్నారా అని అన్నావు. అదే కదా నీకు కామన్ డౌట్. అవును సార్. ఇప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాలా, నేను అడిగింది ఇక్కడ యాంగిల్ కాస్ క్యూ అయి ఉంటే నువ్వు అన్నది కరెక్ట్. ఇక్కడ ఏం అడుగుతున్నా నేను? కాస్ పి అడుగుతున్నా, అంటే తల మీద ఉన్నోడిని అడుగుతున్నా. అర్థమైందమ్మా? తల మీద ఉన్నోడిని అడిగితే వాడు ఎదురుకుండేది పర్పెండిక్యులర్ అవుద్ది. ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, మరి కాస్ క్యూ అన్నప్పుడు మరి హైపోటెనస్ గానే ఉంది కదా సార్ అంటారు. అది అలానే ఉంటుంది. హైపోటెనస్ విషయంలో మనం వేలు పెట్టాం. క్లియరా? ఇదొక్కటే యాడానికి గుర్తుపెట్టుకో. క్లియర్ అమ్మా? ఓకే సార్. ఓకే. ఒకవేళ ఇప్పుడు నేను నీకు ఆర్ వాల్యూ అడిగానమ్మా, ఇప్పుడు ఆరుకి ఎదురుకున్నాడు ఏమవుతాడు? పర్పెండిక్యులర్ అవుతాడు. ఇప్పుడు నీకు 6 ఉందా? 6 నుంచి డైరెక్ట్ ఒక గీత గీసుకో, నేరుగా ఒక గీత గీసుకో. గీసావా? ఏ గీత వచ్చింది? పి క్యూ అనే గీత వచ్చిందా? నీరజ గారు, సార్. ఈ పీక్యూ అనేది ఒకవేళ 6 నుంచి అడిగానమ్మా, దీంట్లోనే కాస్ ఆర్ అని అడిగాను. కాస్ ఆర్ అడిగితే నాకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏది బేసు ఏది పర్పెండిక్యులర్ చెప్పు, ఈ పీక్యూఆర్ అనే ట్రయాంగిల్లో. తల్లి అర్థమవుతుందా మీకు? కన్ఫ్యూజన్ గా ఉంది. ఏం కన్ఫ్యూజ్ లేదు తల్లి. పేపర్ హేమంత్ గారు, హేమంత్ కాదు మనోడు, బ్రో అనాలా తమ్ముడు అనాలా ఏమనాలా అర్థం కావడం లేదు. ఒక్కసారి మైక్ ఆన్ చేసుకోమ్మా. ఏం కన్ఫ్యూజ్ లేదమ్మా. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీసుకున్నారా? పి అనే ఒక యాంగిల్ ఉందా? ఇప్పుడు వాడు కాస్ పి అడిగారమ్మా. పీకి ఎదురుగా ఉన్న ఏదైతే లైన్, ఏం లైన్ ఉంది పీకి ఎదురుగా? క్యూఆర్ అనే లైన్ ఉంది, ఉందా మీరు గీసుకున్న బొమ్మలో? నీరజ గారు ఉంది సార్. ఉంది సార్. సో ఆ ఎదురు యాంగిల్ ఏమైపోద్ది అంటే పర్పెండిక్యులర్ అయిపోద్ది, అది బేస్ అవ్వదు. వాడు కాస్ పి అడిగితే అది పర్పెండిక్యులర్ అవుద్ది. ఇట్ విల్ నెవర్ బికమ్ ఏ బేస్. క్లియరా? ఇంతవరకు అర్థమైందా? ఫస్ట్ సరే బేస్ ఏదో అవుద్ది సార్ అన్నావు అనుకో, హైపోటెనస్ ఆల్వేస్ రిమైన్స్ హైపోటెనస్. హైపోటెనస్ ఎప్పుడు హైపోటెనస్సే, అది మారదు. అది ఎప్పుడు మారదు. హైపోటెనస్ ఎప్పుడు హైపోటెనస్ ఉంటుంది నేము. కానీ ఈ పర్పెండిక్యులర్ ఈ బేస్ ఈ రెండు మారిపోతూ ఉంటాయి. ఎప్పుడు మారుతాయంటే ఒక కండిషను యాంగిల్ పి అడిగినప్పుడు. రెండోది ఎప్పుడు మారుతుంది అంటే యాంగిల్ ఆర్ అడిగినప్పుడు. యాంగిల్ ఆర్ అడిగినప్పుడు ఏమవుద్ది? యాంగిల్ ఆర్ ఎదురుగున్న పర్పెండిక్యులరే. అర్థమైందా? ఇప్పుడు పీకి ఎదురు ఏది ఉంటే అది పర్పెండిక్యులర్ అయింది, మిగిలింది బేస్ అవుతుంది. హైపోటెనస్ గానే ఉంటుంది.
ఇప్పుడు చెప్పండి ఫార్ములా ఏంది కాస్ పీకి? కాస్ అంటే ఏం చెప్పాను నేను? B/H సార్. P/H అని చెప్పాను, అంతేనా? కాస్ అమ్మా, బి బై హైపోటెనస్, అవును. రైట్? అవును సార్. B/H. ఇప్పుడు మీరు గీసుకున్న బొమ్మలో బేస్ ఏది, హైపోటెనస్ ఏది, పర్పెండికులర్ ఏది నాకు చెప్పండి. అకార్డింగ్ విత్ పీకి పీకి సంబంధించినంత వరకు బేస్ ఏది, పర్పెండికులర్ ఏది? PR అనేది బేస్ సార్. ఏంటమ్మా? క్యూ PR సార్. పిఆర్ బేస్ అవుతా, అది హైపోటెనస్ కదా తల్లి. ఓకే. ఓకే. ఓకే సార్. ఓకే. ఇప్పుడు క్యూ అనేది 90 డిగ్రీసా? హ్మ్. క్యూ 90 డిగ్రీస్ అంటే ఓకే. పర్పెండికులర్ అది అట్ట గీత గీసుకో స్ట్రైట్ గా, రైట్? హ్మ్. ఈ స్ట్రైట్ కి స్లాంట్ సైట్ లో వచ్చింది, అది హైపోటెనస్ అవుద్ది. ఇది పర్పెండికులర్ అవుద్ది. నార్మల్ కండిషన్ రాసుకో, బేస్ అవుద్ది. కానీ మనకి యాంగిల్ పి అడిగాడు, అంటే తల మీద నుంచి అడుగుతున్నాడు. నువ్వు ఎప్పుడైనా తల మీద నుంచి నేరుగా ఉన్నది ఏమవుద్ది, నీకు పర్పెండికులర్ అవుద్ది. దానికి ఆనుకొని ఉన్నది బేస్ అవుద్ది. దానికి అవతల హైపోటెనస్ ఉంటుంది. ఇప్పుడు నీకు ఏం తెలుసు అంటే అక్కడి నుంచి పర్పెండికులర్ అనేది పీకి ఎదురుగుండ గీత, అంటే గీత ఏంది, క్యూఆర్. ఈ క్యూఆర్ అనేది ఏమైపోద్ది, నీకు పర్పెండికులర్ అయిపోద్ది. పర్పెండికులర్ ఎంత ఇచ్చాడు, 12 ఇచ్చాడు, రైట్? నీకు ఏంది ఫార్ములా ఏం కావాలి నీకు, బేస్ బై హైపోటెనస్. నీకు ఈ 12, 13 చూడంగానే 5 గుర్తు రావాలి. 5 ఎందుకు గుర్తు రావాలి సార్ అంటే అది ట్రిప్లెట్. ఇందాక కూడా చెప్పుకున్నావా? ట్రిప్లెట్లు ఏమని చెప్పుకున్నాం చెప్పాను, సార్. 5, 12, 13, రైట్? ఇప్పుడు నీకు క్వశ్చన్లు ఏం అడిగాడు, నాకు కాస్ పి చెప్పన్నాడు. కాస్ పి అంటే ఏంది, బేస్ బై హైపోటెనస్. బేస్ ఎంత అంటారు ఇప్పుడు, 5/13 హైపోటెనస్. ఇది బేసు, ఇది హైపోటెనస్. అర్థమైందా? అర్థమైందమ్మా? అర్థమైంది సార్. నీకు కావాలంటే ఇది నీట్గా ఈ క్వశ్చన్ నేను చాట్ జీపీటీలో స్కాన్ చేయి, నీకు అర్థం అవుద్ది. కానీ నేను చెప్పిన ఒక కండిషన్ మాత్రం గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా నువ్వు ట్రయాంగిల్ ఉన్నప్పుడు ఈ 3 కొనలు తీసుకునేటప్పుడు జాగ్రత్త. వాడు ఏ కొన అడుగుతున్నాడో గుర్తుపెట్టుకొని దానికి అనుగుణంగా ఏది బేస్, ఏది హైపోటెనస్ అన్న విషయం నీ మైండ్లోకి వెళ్ళాలి. క్లియరా? సరే, ఇదే క్వశ్చన్లో ఇప్పుడు నాకు చెప్పు, నాకు కాస్ ఆర్ చెప్పమ్మా. సేమ్ కండిషన్స్. ఇక్కడ రెండు ఇంప్లిమెంట్ చేస్తున్నావు నువ్వు. ఒకటి మూడో సైడ్, 2 సైడ్లు నీకు తెలుసు, మూడో సైడ్ తెలుస్తుంది నీకు. ఎలా తెలుస్తుందంటే ఒక ట్రిప్లెట్ మీద చేసి చెప్పొచ్చు. ఒకవేళ నీ ట్రిప్లెట్స్ ఐడియా లేవు, అప్పుడు నువ్వేం చేయాలా, ఏం చేయగలవు, పైథాగరస్ స్థిరం వాడి చెప్పుకోగలవు. ఎలా? సరే, ఎలా అంటే హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పర్పెండికులర్, అదే పీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఐడియా ఉందా? ఇప్పుడే చెప్పా కదమ్మా. చెప్పారు సార్. ఇప్పుడు మనకు హైపోటెనస్ తెలుసు కదా, 13 అని. ఐడియా ఉందా? సరే, మీకు తెలియదు చెప్పారు అనుకుందాం. సార్. సో అక్కడ పెట్టి ఆ 2 వాల్యూస్ మీరు కానీ సెటప్ చేశారనుకోండి, యూ విల్ ఈజీలీ గెట్ అదర్ వాల్యూ కూడా వచ్చేస్తుంది. అట్ట కూడా 5 వస్తుంది. మోర్ ఆర్ లెస్ ఇవి మీకు తెలిసిన వాల్యూలే ఇస్తాడు. 5, 12, 13 అనేది ట్రిప్లెట్. బేసిక్గా ట్రిప్లెట్ తెలిస్తే మీరు కొద్దిగా హ్యాడ్ ఉంటారు, కాంపిటీషన్లో కొద్దిగా ముందుకు ఉంటారు. క్లియరా? క్లియర్ అమ్మా? ఓకే సార్. ఇప్పుడు నాకు కాస్ట్ ఆర్ చెప్పామ్మా, నేను చాలా హ్యాపీ అయిపోతా. రాత్రి 1కి నేను చెప్పడం, అండ్ ఇఫ్ యూ గెట్ దిస్ క్వశ్చన్ అండ్ లిటరల్గా మీకు వర్క్ అవుద్ది ఎగ్జామ్లో. ఇంతటితో రేపు మాట్లాడుకుందాం. ఇది ఒక్కటి చెప్పేసావంటే కాస్ ఆర్ చెప్పే నాకు ఎంత వస్తుంది. సేమ్ క్వశ్చన్ ఆర్ కావాలి, కాస్ ఆర్. అబ్బాయి నిద్రపోతున్నాడా? ఈషా గారు నిద్రపోతున్నారా? ఈషా గారు కొద్దిగా మైక్ ఆన్ చేసుకొని, లేదా నిద్రపోతున్నారా అనుకోవాలండి. రాత్రి 1 టైం అండ్ వీఆర్ డూయింగ్ మ్యాథ్సా. ఇంకా నిద్ర వస్తుందంటారా? ఏంటండి, ఉన్నారా ఎవరైనా? ఎంత నిద్రపోతున్నారా? 12/13 సార్. ఏం చేశారు మీరు ఇప్పుడు? మీకు అర్థమైంది కదా ఏది బేస్గా తీసుకోవాలి, ఏది. ఇప్పుడు ఆర్ అంటే మీకు ఎదురుగున్నది, ఆర్కి ఎదురుగా ఏముంది, పీక్యూ ఉంటుంది. ఆ పీక్యూ అనేది ఏమవుద్ది, బేస్ అవుతుంది సార్, పర్పెండికులర్ అవుద్ది. పీక్యూ అంటే ఏమైందాడా, పీక్యూ వాల్యూ ఎంత ఇచ్చినాడు, పీక్యూ 5. సో ఎంత వచ్చిందమ్మా మీకు,
ఎంత వచ్చిందమ్మా మీకు? సార్ 13 అని చెప్పాను సార్. 13 బై 13 బై బై 5. 5. 5 ఎందుకు వస్తుందమ్మా? 13 ఎందుకు వస్తుందమ్మా? బేస్ 13 అవ్వదు, బేస్ 12 అవుద్ది. 12 బై 13 అవుతుంది. నీకు అర్థం కాలేదు కదా? అంటే సార్ మీరు ఒకసారి పేపర్ మీద పెడితే నాకు ఈజీగా ఉంటుంది సార్. మీరు అది పని చేయి, నేను రికార్డ్ ఆపేస్తున్నాను. యు ఆన్